నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారా? బ్యారియాట్రిక్ సర్జరీ వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఊబకాయం మరియు దాని అనుబంధ రుగ్మతలకు ప్రత్యామ్నాయం బ్యారియాట్రిక్ సర్జరీయేనా? మరిన్ని వివరాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు మణిపాల్ హాస్పిటల్ మిల్లర్ రోడ్ నుంచి బ్యారియాట్రిక్ సర్జరీ అండ్ మెటబాలిక్ సర్జన్ డాక్టర్ జి మొయినుద్దీన్ గారు. ఆయనతో మాట్లాడదాం. ఆయనతో మాట్లాడి దీని గురించి డీటెయిల్గా ఈ మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. రైట్, మొయినుద్దీన్ గారు, యాక్చువల్లీ ఈ బ్యారియాట్రిక్ అనే మనం విన్నాం, ఇప్పుడు ఆ పాయింటే బేస్గా ఎక్కువగా వింటూ ఉంటాం. మెటబాలిక్ సర్జరీ ఏంటి? బ్యారియాట్రిక్ మెటబాలిక్ సర్జరీ చూడండి, ఇంతకుముందు చాలామంది ఏమనుకునే వాళ్ళు అంటే బ్యారియాట్రిక్ సర్జరీ అంటే ఓన్లీ వెయిట్ లాస్ సర్జరీ ఏమో అనుకునేవాళ్ళు. వెయిట్ లాస్ ఒకటే కాదు, టైప్ 2 డయాబెటీస్ కూడా తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో వస్తుంది, స్నోరింగ్ స్లీప్ యాప్నియా తగ్గుతుంది, ఇంకొకటి మోకాలు నొప్పులు తగ్గుతాయి, బ్రీతింగ్ డిఫికల్టీ తగ్గుతుంది, ఆర్ యంగ్ ఉమెన్లో పీసీఓడి కానీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ రిజాల్వ్ అవుతాయి. చాలా వరకు హెల్త్ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ మెటబాలిక్ ఇష్యూస్ కాబట్టి దాన్ని మెటబాలిక్ సర్జరీ అన్నాం. మెటబాలిక్ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి కాబట్టి మెటబాలిక్ సర్జరీ అన్నాం. ఊబకాయం వల్ల మధుమేహం వస్తుందా? అవునండి, చాలా వరకు డయాబెటీస్కి ఒక్క కారణం అంటూ ఉండదు. ఒకటి జెనెటిక్స్, పేరెంట్స్ కానీ డయాబెటీస్ ఉంటే కిడ్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి చాలా వరకు ఈ కాలంలో చూసేదేమంటే లావ్ అవ్వడం వల్ల డయాబెటీస్ వస్తుంది. ఇఫ్ యూ రియలీ సీ ఒక పర్సంటేజ్ కింద చూసుకుంటే 60 to 70% ఆఫ్ పేషెంట్స్ లావ్ ఉండడం వల్ల డయాబెటీస్ వస్తుంది వాళ్ళకి. సో మీరు గమనించిన దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధుల్లో లావ్ ఉండటం వల్ల డయాబెటీస్ వస్తుంది అంటారు. ఓకే, 4 రెట్లు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సన్నగా ఉండే వాళ్ళకి కంపేర్ చేసుకుంటే. అసలు వాళ్ళకి ఈ బ్యారియాట్రిక్ సర్జరీ అనేది ఎంత మేర యూస్ఫుల్ అవుతుందండి? లైక్ డయాబెటిక్ ఉన్నోళ్ళు కావచ్చు, బీపీ ఉన్నోళ్ళు కావచ్చు వాళ్ళకి. అవునండి, ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే మీరు లావ్ ఉంటారు కదా, మీ వెయిట్ కంటే ఒక 25-30 కేజీస్ ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళు బ్యారియాట్రిక్ సర్జరీకి క్వాలిఫై అవుతారు. అంటే BMI 32.5 కంటే ఎక్కువ ఉంటే క్వాలిఫై అవుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా లావ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మీరు ఇనిషియల్లీ షుగర్ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేస్తారు, తర్వాత కంట్రోల్ అవ్వదు, ఇంకా వెయిట్ గెయిన్ అవుతారు, తర్వాత ఏం చేస్తారు ఇన్సులిన్ షిఫ్ట్ చేస్తారు, ఇన్సులిన్ డోస్ పెరుగుతుంది. ఎంత అని ఒక లిమిట్ లేదు పెంచడానికి. సో ఒక లిమిట్ తర్వాత మీకు డయాబెటీస్ డాక్టర్సే చెప్తారు వెయిట్ లాస్ చేయండి, వెయిట్ లాస్ చేస్తే తగ్గుతుంది. వాళ్ళు ఏం చెప్తారు ఒక 10 కేజీలను తగ్గండి అని. మేము చేసే సర్జరీ వల్ల 10 కేజీలుగా 30, 40, 50 కేజీస్ తగ్గుతారు. డయాబెటీస్ ఆల్మోస్ట్ మేము మెడిసిన్ స్టాప్ చేస్తాం. డయాబెటీస్ అంటే ఒకసారి అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఒకసారి డయాబెటిక్ కి సంబంధించి మెడిసిన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ స్టాప్ చేయకూడదు అనేది ఒకటి ఉంది. చాలా మంది అది ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. అంటే డోసేజ్ లో కొంచెం అటు ఇటు చేస్తారేమో కానీ బట్ అది తగ్గించకుండా అది ఎలా పాసిబుల్ అవుతుంది అని. చూడండి, నేను మాట్లాడే సమస్య ఏమంటే నేను చెప్పాను డయాబెటీస్ కి మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. నేను మాట్లాడేది ఏమంటే లాగుండే డయాబెటీస్ వాళ్ళకి ఇది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సన్నగా ఉండే డయాబెటీస్ వాళ్ళకి కాదు. ఓకే, సో లావుగా ఊబకాయం వల్ల వచ్చే డయాబెటీస్కి డెఫినెట్గా మందులన్నీ ఆపేస్తాము. ఆల్మోస్ట్ ఇన్సులిన్ వాడే వాళ్ళకి ఇన్సులిన్ ఆపేస్తాం, టాబ్లెట్స్ వాడే టాబ్లెట్స్ ఆపేస్తాము. 95% పేషెంట్స్లో మేము అన్ని టాబ్లెట్స్ అన్ని ఆపేస్తాం. ఇప్పుడు ఊబకాయం వల్ల కొంతమందికి కీళ్ళ నొప్పులు అవన్నీ కూడా వస్తూ ఉంటాయండి. ఇదేమన్నా సహాయపడుతుందా బ్యారియాట్రిక్ మెటబాలిక్? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు వెయిట్ వల్ల ఆ జాయింట్ పైన ప్రెషర్ ఎక్కువైపోతుంది అనమాట. జాయింట్ వల్ల ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల జాయింట్లో ఉన్న సైనోవల్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది, అంటే గ్రీస్ ఉంటుంది జాయింట్లో, అది తగ్గిపోతుంది. తగ్గడం వల్ల బోన్ టు బోన్ రబ్ అవుతుంది. ఆ రబ్ అవడం వల్ల పెయిన్ వస్తుంది. డెఫినెట్గా మీరు ఒకటి ఏజ్ వల్ల డ్యామేజ్ అవుతుంది, ఇంకొకటి వెయిట్ వల్ల. మనం ఏమవుతుందంటే ఏజ్ వల్ల మనం ఎట్లా ఆపలేము దాన్ని, వెయిట్ వల్ల వచ్చే ప్రెషర్ ఆగిపోతుంది. ఆల్మోస్ట్ నేను చూసిన పేషెంట్స్ ఎట్లా అంటే లావు ఉండి మోకాలు నొప్పులు వచ్చే వాళ్ళకి ఆల్మోస్ట్ 60 to 80% రిలీఫ్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. ఓకే, ఇప్పుడు చాలా మందికి బీపీ ఉంటుందండి. ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఊబకాయంకి ఏమైనా రిలేటెడ్ ఉంటుంది? డెఫినెట్గా. సో ఈ బీపీ ఎందుకు వస్తుంది? మామూలుగా బాడీలో ఎక్కువ ఫ్యాట్ అయిపోయి ఆ ఫ్యాట్ కిడ్నీస్, చాలామందికి తెలియదు ఏమంటే బీపీ ఈజ్ రిలేటెడ్ టు కిడ్నీస్, చాలామందికి తెలియదు. సో ఏమంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఏమవుతుందంటే బీపీ ఈ బాడీలో ఉండే ఫ్యాట్ ఏం చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ వెజల్స్ని ప్రెస్ చేస్తాయి, ఆల్డోస్టెరాన్ యాక్సెస్ స్టిమ్యులేట్ అవుతుంది, దానివల్ల సోడియం రిటెన్షన్ ఎక్కువ బీపీ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే బేసిక్గా ఇంట్రా అబ్డామినల్ హైపర్ టెన్షన్ తగ్గిపోతుంది, ఫ్యాట్ బర్డన్ తగ్గిపోతుంది, కాబట్టి ఆ కిడ్నీస్ పైన ప్రెషర్ తగ్గుతుంది, ఆ సోడియం అక్యుములేషన్ తగ్గిపోతుంది. సో నా దగ్గర వచ్చే పేషెంట్స్ కొంతమంది ఉన్నారు 4-5 టాబ్లెట్స్ వాడేవాళ్ళు బీపీకి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఆపేసి కొంతమంది హాఫ్ టాబ్లెట్ పైన ఉన్నారు, కొంతమంది 1 టాబ్లెట్ పైన ఉన్నారు. డెఫినెట్గా రిలీఫ్ ఉంది బీపీ, మినిమల్ టాబ్లెట్ మెడికేషన్. రైట్, పేషెంట్ కూడా ఉన్నారు, నిజంగా రియల్లీ గ్రేట్ థింగ్. బత్తిన మధుబాబు గారు ఉన్నారు మనతో, ఆయనతో కూడా మాట్లాడతాము. అంటే ఆయన రియల్ ఎగ్జాంపుల్ అనమాట.
ఆయన ప్రత్యక్షంగా ఆయన వెయిట్ లాస్ అయ్యి ఆయన మంచి హెల్త్తో ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు తన లైఫ్ని. ఆయనతో మాట్లాడి ఇంకా డీటెయిల్గా అసలు అతను సర్జరీ ఎలా చేయించుకున్నారు, దాంట్లో ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయా, ప్రీవియస్ వెయిట్ ఎలా ఉండేవాళ్ళు, అలాగే హాస్పిటల్ సపోర్ట్ ఎలా ఉంది, డాక్టర్ సపోర్ట్ ఎలా ఉంది, ఇవన్నీ కనుక్కుందాం మనం. నమస్తే అండి మధుబాబు. నమస్తే సార్. రైట్, ప్రీవియస్ ఎంత ఉండేవాళ్ళు అండి ఏజ్ మీరు? సార్ 134 ఉన్నా సార్. నేను 134 కిలోస్ ఉన్నాను సార్. 134 కిలోస్. లాస్ట్ ఇయర్ మార్చ్ సార్. లాస్ట్ ఇయర్ మ్యాచ్ మార్చ్. అవును సార్. ఓకే, 1 year ఆఫ్ డ్యూరేషన్. అంటే అప్పుడు ఏమన్నా మీకు కాన్సిక్వెన్సెస్ ఏమన్నా ఉండే, లైక్ అంటే 134 kgs కదా, అంటే హ్యూజ్ వెయిట్ అది కూడా. సో అప్పుడు ఏమన్నా మీకు దానికి సంబంధించి ఇష్యూస్ లైక్ హెల్త్ ఇష్యూస్? అంటే సార్ నేను బేసిక్గా క్రికెటర్ సార్. 24 steps బౌలింగ్ వేసేవాడిని, చాలా ఎనర్జీగా. నాకెప్పుడు నా లైఫ్లో అంటే కలరా ఏదన్నా కరోనా అంటే ఎలాంటి జబ్బులు వచ్చేవి కావు. అంటే అనుకోకుండా వచ్చే జబ్బులు ఎప్పుడు వచ్చేవి కాదు. ఎప్పుడు హెల్తీగా హ్యాపీగా నా లైఫ్లో అన్నీ నేను ఎంజాయ్ చేసి వచ్చాను. ఎందుకో తెలియదు, దేవుడు అంటే నేను చేసిన ఫీల్డ్, నా ఉద్యోగాలు ఎక్కువ కూర్చునేది కాబట్టి. ఉద్యోగాలు అంటే నేను లిక్కర్ ఫీల్డ్ చేసేవాడిని సార్. నాకు బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది ఇంతకుముందు. లిక్కర్ ఫీల్డ్లో వర్క్ చేసేవాడిని. టైమింగ్ ఉండేది కాదు, ఎక్కువ స్ట్రెస్ ఉండేది, ఫుడ్ టైంకి ఉండేది కాదు. ప్లస్ ఆఫ్ ఆల్ నేను ఫుడ్ ప్రియుడిని. అంటే నెల్లూరు అంటే ఇంక చెప్పాలి, నెల్లూరులో 10 years ఉన్నాను. ఇప్పుడు మ్యారేజ్ అయిన 10 years నెల్లూరు. ఇంకా మురళీకృష్ణ, కోమల అక్కడ ఫేమస్ హోటల్స్ అనమాట. నా ఫ్యామిలీ అంటే నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు అనమాట. వీళ్ళందరూ ఎవరు వచ్చినా హోటల్స్ వెళ్తూ ఎంజాయ్ చేస్తూ జీవితంలో హ్యాపీగా తింటూ బతికేశాను. అది తెలియకుండా లావు పెరుగుతున్నాను. అది ఎంత అంటే ఒక వయసు వచ్చేసరికి లావు అవుతున్నామని తెలిసిన తర్వాత అది తగ్గాలని మనం టెన్షన్ పడిపోతాం సార్. తగ్గాలని ఎన్ని అంటే చాలా ఉన్నాయి దాంట్లో. ఎన్నో ట్రై చేశాను. తగ్గుతాం సార్, ఒక 4 kilos 5 kilos తగ్గుతాం కష్టపడితే. వితిన్ కొద్దిగా ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళొస్తాము, తింటాము, మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది తినడం అనేది. మీకు ఏజ్ ఇప్పుడు ఎంత అండి? ఇప్పుడు 53 సార్. ఇప్పుడు 53 ఏజ్. అవును సార్. అంటే ప్రీవియస్ మీకు అంటే ఇది సర్జరీ చేసేటప్పుడు 52 ఉండేది. 52 ఉండేది సార్. అవును సార్. మీరు ఎప్పటి నుంచి లావు పెరగడం స్టార్ట్ చేశారు? ఏ ఏజ్ సార్? నేను 35, 32, 33 నుంచి స్టార్ట్ అయింది సార్. అప్పుడు అదే 95, 100. మ్యారేజ్ అప్పుడు 80 ఉన్నాను సార్. మ్యారేజ్ అప్పుడు ఉన్నాను. వెయిట్ అవుట్ స్టార్ట్ అయిపోయాను. లాస్ట్ 2011లో కూడా 113, 114, 115, 120కి వచ్చేసాను. 120 నుంచి ఫైట్ చేయడం మొదలు పెట్టాను. 115కి వస్తాను, 113కి వచ్చా ఒకసారి. కానీ ఎంత ట్రై చేసినా తగ్గుతాము, మళ్ళీ విపరీతంగా సార్. అంటే మనము ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో 2 kilos తగ్గిన వాళ్ళు వితిన్ కొద్దిగా వదిలేసారు, మళ్ళీ తినడం మొదలు పెడితే 3-4 kilos పెరిగిపోతారు సార్. ఇప్పుడు మీరు 134 kgs ఉండేవాళ్ళు కదా, అప్పుడు ఏమన్నా మీరు ఏదైనా వ్యాధులు బారిన పడటం కావచ్చు అలాంటిది ఏమన్నా ఉందా? సార్ నేను చాలా హెల్తీ బాడీ సార్ నాది, కానీ చాలా ఇబ్బంది పడినాను సార్. అంటే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, నడుము నొప్పి వస్తుంది, గురక సార్. అంటే ఈ గురక ఎలా ఉంటుందంటే మా మిస్సెస్ భయపడిపోయేది. అంటే నైట్ ఏమన్నా టక్కని గుండె ఆగిపోతుందా అంటే ఆ గురక అలాగా అంటే మనం పీల్చుకునే విధానం ఉంటుంది చూడండి సార్, అది చాలా డేంజర్ సార్. అంటే ఎవరికి అంతే గురక అంటే అందరికి చాలా కామన్గా తీసుకుంటారు సార్. నా ఫ్రెండ్స్ ఆ చక్రి, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఉన్నాడు సార్, నా ఫ్రెండ్ సార్. ఆయన చాలా క్లోజ్ నాకు. ఒక టైంలో ఆయన బ్యారియాట్రిక్ చేసుకోవాలని అనుకున్నాడు సార్. ఆ రోజు ఆయన బ్యారియాట్రిక్ చేసుకుంటే ఈ రోజు చక్రి గారు బతుకుండేవారు సార్. ఓకే, ఆ రోజు కానీ చేసుకుంటే ఆయన నిద్రలో చనిపోయారు సార్. అంటే చాలా అందరూ చనిపోతారు చెప్పను, చాలా వరకు ఊబకాయం చాలా డేంజర్ సార్. చాలా 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 డేంజర్. అన్ని జబ్బులు కన్నా నిద్ర సరిగ్గా ఉండేదండి ఊబకాయం. అదే సార్, నిద్ర వస్తుంది సార్. అలా ఎప్పుడైతే మనం గురక పెడుతూ శ్వాస ఆడదో మెలకు వేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, చాలా ఇబ్బందులు పడతాం సార్. అసలు మీరు చెప్తే నమ్మరు, మొలలు వస్తాయి. అంటే మానసికంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నలుగురిలోకి వెళ్ళాము, మానసికంగా సార్ డ్రెస్ కోడ్ ఉండదు, జనంలోకి వెళ్ళాము, ఒక ఫోటో తీసుకోవాలన్నా బ్యాక్ వెళ్ళిపోయే వాళ్ళు. అంటే ఫ్రంట్ రావాలంటే లా ఉంటే గిల్టీనెస్ సార్. మీరు నమ్మరు, నా ఫ్యామిలీ కోసమని ఏ రోజు చనిపోతుందో తెలియదు అన్న భయంతో పడుకునేవాడు రోజు. అంటే మార్నింగ్ నిద్ర లేస్తానా అనే ఫీల్ కూడా ఉండేది సార్, అంత భయం ఉండేది. కంట్రోల్ చేయాలన్నా కంట్రోల్ చేయలేము సార్. సార్ 1 crore నేను టర్మ్ డిపాజిట్ ఎల్ఐసిలో టర్మ్ డిపాజిట్ కట్టాను సార్. అంటే టక్కని చనిపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది, అంత భయపడిపోయాను సార్. ఇప్పుడు మీకు అసలు బ్యారియాట్రిక్ సర్జరీ గురించి ఎలా తెలిసింది? అంటే ఇప్పుడు బ్యారియాట్రిక్ సర్జరీ అంటే మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం, అంటే కొంచెం నెగిటివ్ ఒపీనియన్స్ వినుంటాం మనం ప్రీవియస్ లో. అవును సార్. అయినా మీరు అసలు ఈ బ్యారియాట్రిక్ సర్జరీ అనే ఒపీనియన్కి ఎలా వెళ్ళారు సార్? నాకు తెలిసింది ఏంటంటే బ్యారియాట్రిక్ సర్జరీ ఎలా వచ్చిందంటే, ఇంతకుముందు అల్సర్ అనే ఒక జబ్బు ఉండేది సార్. ఆ అల్సర్ జబ్బులో పొట్టలో ఎక్కువ
ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది చెడిపోయినప్పుడు పొట్ట కట్ చేసేవాళ్ళు సార్. ఆ కట్ చేసినప్పుడు వాళ్ళు తగ్గడం మొదలుపెట్టారు సార్. అక్కడ నుంచి దీని మీద డెవలప్ అయింది సార్ బేరాటిక్. అంటే నా నాలెడ్జ్ అంటే అల్సర్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఇంతవరకు చనిపోయినట్టు ఎక్కడా లేదు సార్. కానీ ప్రతి ఒక్క వ్యక్తి భయపడేది ఏమంటే సర్జరీ అని ఏదైనా మన ఒంట్లో మనకు విపరీతమైన పెయిన్ వస్తే తప్ప మనం పళ్ళు పైన సరే భరించలేని పెయిన్ వస్తే మనం హాస్పిటల్కి వెళ్తాం సార్. భరించగలుగుతుంటే మనం చేయం. ఇదేమవుతుందంటే మన ఊబకాయంలో మనకు తెలియదు సార్. అది ఏ రోజు మనకు అర్థం కాదు. సర్జరీ చేసుకోవాలి మనగా వెళ్ళలేం సార్. మనగా వెళ్ళాలంటే కూడా ఎవరు చాలామంది అందుకే ఆపరేషన్ అంటే దానికి ఎన్నో అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే లావుగొంటే సైడ్ ఎఫెక్ట్స్ రావా ఇంకా ఎక్కువ వస్తాయి. విపరీతం నేను అనిపించాను సార్. దాదాపు సార్ నాది ఇంకా అయిపోయింది స్టేజ్ అనుకున్నాను సార్ నేను. ఇప్పుడు ఈ బ్యారియాట్రిక్ సర్జరీకి వెళ్ళాలి అని మీరు ఏంటంటే రీసెర్చ్ చేసి దాని మీద వెళ్ళారు. అవును సార్. మణిపాల్కి ఎందుకు వెళ్ళారు అనేది కూడా ఒక క్వశ్చన్ సార్. వాట్ యు సే? నేను ఒక 10 ఏళ్ల క్రితము వెంకటగిరిలో నా మిత్రుడున్నాడు సార్, శేషగిరిరావు గారు అని, ఆయన బట్టలు కుట్టాయన. అతను వాళ్ళ మిసెస్ హైదరాబాద్ చేసుకున్నారు సార్ సర్జరీ. వాళ్ళు 125 నుంచి దాదాపు 70కి చేశారు సార్. వాళ్ళని నేను చూశాను, వాళ్ళు చెప్పారు అంటే ఎందుకంటే ఈ సర్జరీ చేసుకున్న హ్యాపీ చెప్తారు సార్ దీన్ని చేసుకోవచ్చు అనేసి. కానీ మనకు భయం. నేను వాళ్ళని ఫాలో ప్రతి 6 monthsకు 1 year వెళ్ళి చూసేవాడిని సార్ వాళ్ళని. అంటే వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా, వీళ్ళు భరించలేని జబ్బులు ఏమైనా ఉన్నారా, ఇవన్నీ కూడా నేను చూస్తూ వచ్చాను సార్. ఫాలో అప్ ఉంది. 5 yearsగా నేను వాళ్ళు ఫాలో చేస్తున్నాను సార్. వాళ్ళనే కాదు సార్, నేను యూట్యూబ్స్లో అన్నీ చెక్ చేస్తున్నాను సార్. సర్జరీ చేసుకున్నా కూడా వెయిట్ పెరుగుతున్నారు సార్. రైట్. సో మీకు ఆఫ్టర్ సర్జరీ ఎలా అనిపించింది? అలాగే డాక్టర్ సపోర్ట్ ఎలా ఉంది ఇక్కడ మణిపాల్లో? డాక్టర్ సపోర్టు ప్లస్ దాంతోపాటు మీకున్న కాన్సిక్వెన్సెస్ ప్రీవియస్ ఉన్నాయి కదా వ్యాధులు చిన్న మీరు అన్నారు నిద్రపోలేని వాడిని, ఇప్పుడు ఎలా ఉంది ఆఫ్టర్ దాట్? సార్ ఇప్పుడు ఫస్ట్ నేను మానసికంగా చాలా బలంగా ఉన్నాను. నేను ఇంకా 85 years 85 పోతాను కానీ మధ్యలో ఎటువంటి ప్రాబ్లం నాకు రాదు. ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ సార్. ఎందుకంటే పడుకునేటప్పుడు నాకు గుండె జబ్బులు కానీ ఏది కానీ రాదన్న ధైర్యం. ప్లస్ బీపీ కూడా స్టార్ట్ అయింది సార్ లాస్ట్ ఇయర్ నాకు. ఇప్పుడు బీపీ లేదు, ఇంకా షుగర్ రాదు. ఆ రాదు అన్న ఎందుకంటే నా మిత్రులు చాలామంది షుగర్ ట్యాబ్లెట్లు వేసుకుంటా వాళ్ళు పడే బాధలు చూస్తున్నారు సార్. వాళ్ళకు చాలా వీక్ అయిపోతారు, వాళ్ళు చేతులు సన్నగా అయిపోయి ఆ టాబ్లెట్స్ పవర్ వల్ల. సో యు ఆర్ హ్యాపీగా. అది ఇంకోటి ఏంటంటే నాకు మణిపాల్ హాస్పిటల్ గురించి కూడా 2-3 సర్జరీ చేసుకున్న వాళ్ళు నాకు ఫ్రెండ్స్ కావడము, వాళ్ళని విచారించి దాని మీద పోవడము. ప్లస్ ఇది ఇంకోటి సార్, దీంట్లో 2 రకాలు ఉన్నాయి సార్, స్లీవ్ బైపాస్. స్లీవ్ కంటే కూడా బైపాస్ ది బెస్ట్. దాంట్లో బెస్ట్ డాక్టర్ మోహిద్దీన్ గారు. అది నాకు లక్కీగా ఆయన దొరకడం, నేను వెళ్ళి చేసుకోవడం. ఈ 1 yearలో నా ఫీల్ నిజంగా చెప్పడం 44 kilos తగ్గాను. 40 ముందు నా డ్రెస్ కోడ్ నా స్టైల్ మారింది. హ్యాపీగా ఉన్నాం, నా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నాం సార్. సో మీ జీవన నాణ్యత పెరిగింది అంటారు? హ్యాపీగా సార్, చాలా హ్యాపీగా ఉన్నాం సార్. రైట్, థ్యాంక్ యూ. సో మొయినుద్దీన్ గారు, బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ని కూడా మనం చూసాము. ఇప్పుడు ఒక పేషెంట్ని గైడ్ చేసే విషయంలో, ఇప్పుడు ఒక పేషెంట్ కొత్తగా వస్తారు, వాళ్ళు ఎన్నో రకాల సమస్యలతో వస్తారు వచ్చేటప్పుడు మీ దగ్గరికి. ఆ సమస్యలు మొత్తం వింటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఎలా హ్యాండిల్ చేయగలం అనే ఒక థాట్ వస్తుంది ఎవరికైనా. అటువంటి పేషెంట్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేసి మళ్ళీ నార్మలైజ్ చేస్తారు? చూడండి సార్, మామూలుగా మధు గారు ఒక టిపికల్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటారనేది. కాకపోతే మేము చూసే పేషెంట్స్ ఎక్స్ట్రీమ్ ఉంటారు. కొంతమంది 180 kg, 200, 220. కొంతమంది వచ్చే పేషెంట్స్ స్ట్రెచ్చర్ పైన వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు ఆ వెయిట్కి. నా దగ్గర ఒక పేషెంట్ గుర్తుంది, 2 sisters బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, ఎయిర్ లిఫ్ట్ చేశారు వాళ్ళని. సాచురేషన్ 60-70, ఆక్సిజన్ తీసి 60 అయిపోతుంది సాచురేషన్, పెడితే 75, 80, 85 అట్లా అవుతుంది. వాళ్ళని కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది ఈ బెరియాట్రిక్ సర్జరీకి. సూపర్. ఎలా అంటే చాలా వరకు ఏమనుకుంటారంటే జనాలు హెల్తీగా ఉంటేనే చేయొచ్చేమో, అట్లా లేదు. చాలా వరకు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, లావు ఉన్న వాళ్ళకి ఆప్టిమైజ్ చేయొచ్చు. కొంతమందికి ఏమంటే ఇప్పుడు మధురాంటి పేషెంట్స్కి ఒక 3-4 days లిక్విడ్ డైట్ ఇచ్చి కొన్ని మెడికేషన్స్ ఇచ్చి నార్మలైజ్ చేస్తాం సర్జరీ. కొంతమంది ఎలా వస్తారంటే చాలా ఎక్కువ వెయిట్ ఉండి సాచురేషన్ ఉండదు వాళ్ళకి, కొంచెం ఆప్టిమైజ్ చేసి ఒక 3-4 days ఆప్టిమైజ్ చేసి వాళ్ళకు కూడా సర్జరీ చేయొచ్చు. ఓకే. సో ఏం చేస్తారంటే చాలా వరకు వచ్చే పేషెంట్స్ హెల్త్ ఇష్యూస్ ఉండి, బ్రీతింగ్ డిఫికల్టీ ఉండి, అన్కంట్రోల్ షుగర్ ఉండి, వాళ్ళకి భయం ఉంటుంది. షుగర్ అన్కంట్రోల్ ఉంటే కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతాయా, కాళ్ళకి అల్సర్స్ వస్తాయా, కాళ్ళు యాంపిటేషన్ అయిపోతాయి, ఐస్ డ్యామేజ్ అవుతాయి, ఇట్లా టెన్షన్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఒక బెరియాట్రిక్ సర్జరీ అనేది ఒక సొల్యూషన్ అయిపోయింది ఇప్పుడు. ఇంతకుముందు అలా లేదు కదా, మామూలుగా ఏదైనా కిడ్నీ డ్యామేజ్, షుగర్ అన్కంట్రోల్ ఉంటే అంతే ఇంకా ఇన్సులిన్ ఇంక్రీజ్ చేసుకుపోయేవారు. అట్లీస్ట్ ఈ సర్జరీ రావడం వల్ల షుగర్ ఒకటే కాదు, చాలా హెల్త్ ఇష్యూస్కి బెటర్ అవుతుంది.
రైట్. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఈ బ్యారియాట్రిక్ సర్జరీ అనేది కాసేపు పక్కన పెడితే బాగా ఊబకాయంగా ఉన్న వాళ్ళకి ఏ టైంలో శస్త్రచికిత్స వాళ్ళకి అవసరం అవుతుంది అంటే ఏం చెప్తారు? మామూలుగా ఎట్లా అంటే మనము హైట్ వెయిట్ ఇన్ కేజీస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ ఒక వాల్యూ వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 120 kg ఉన్నారు, 120 బై 173 సెంటీమీటర్స్, 1.73 ఇంటూ 1.73 ఒక వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. మనం 32.5 కంటే ఎక్కువ BMI ఉంటేనే ఈ సర్జరీ చేస్తాం. అర్థమైంది కదా? దాంతోపాటు మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్, డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, నీ పెయిన్ కానీ, గోరక పెట్టడం కానీ, ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ ఉంటే మనం సర్జరీ చేస్తాం. అందరికీ సర్జరీ చేయము. అర్థమైంది కదా? ఇనిషియల్గా కొంతమంది చాలా వరకు మా దగ్గర వచ్చే పేషెంట్స్ అన్నీ ట్రై చేసింటారు, నాన్ సర్జికల్ థింగ్స్, డైట్ చేసింటారు, జిమ్ చేసింటారు, ఉపవాసాలంట, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నీ చేసి వస్తారు. ఏమవుతుందంటే నాన్ సర్జికల్ థింగ్స్లో కొంచెం వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ గెయిన్ అవుతారు. దీనివల్ల ఏం చేస్తారంటే వాళ్ళు విసుగు పడిపోతారు అనమాట. ఇంకా చాలా ఇది వి కాంట్ డూ ఇట్ ఫర్దర్ అని అప్పుడు వాళ్ళు వచ్చి మా దగ్గర సర్జరీ చేసుకుంటారు. సర్జరీ అనేది పర్మనెంట్ వే ఆఫ్ లూజింగ్ వెయిట్. మేము మణిపాల్ మిల్లర్ రోడ్లో మధు చెప్పినట్లు బైపాస్ ఎక్కువ చేస్తాం అనమాట. దీంట్లో స్లీవ్ కూడా ఉంది, కానీ బైపాస్లో ఏమంటే వెయిట్ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఓకే, చాలా మంది అడుగుతారు ఇట్లా. దట్స్ ద థింగ్. ఒకసారి మేము హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకున్నాం, మళ్ళీ రీగెయిన్ అవుతున్నాం అనే ఒక థాట్ ఉంటుంది. సో వాళ్ళు ఇంకా మళ్ళీ రీగెయిన్ అయితే బైపాస్లో. ఇంకొకటి ఏమంటే మనం బైపాస్ చేసిన తర్వాత వెయిట్ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, అదొకటి. నెంబర్ 2 ఏమంటే మనము సర్జరీ చేస్తాము అంతా ఓకే, కానీ వాళ్ళ పేషెంట్ సైడ్ కూడా పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే కొంచెం స్వీట్స్ తినకూడదు, షుగర్స్ తినకూడదు, బేకరీ ఐటమ్స్ తినకూడదు, అట్లీస్ట్ 1 hour వాక్ చేయాలి ప్రతిరోజు, ఒక మెయింటెనెన్స్ డోస్. అలాగనే మెయింటైన్ చేస్తే లైఫ్ లాంగ్ వెయిట్ లాస్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ గెయిన్ అయినా కూడా ఒక 3-4 kgs గెయిన్ అవుతారు ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్. దట్స్ ఓకే, స్టిల్ ఇస్ ఓకే. ఇప్పుడు ఒక ఇది వినపడుతుంది, ఇప్పుడు ముళ్ళుని ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలన్నట్టు, లైక్ అంటే కొవ్వుని కొవ్వుతోనే తీయాలి అనే ఒక కాన్సెప్ట్ కూడా తెర మీదకి తెస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? చూడండి సార్, ఇది ఏ కాన్సెప్ట్స్ వచ్చినా కూడా ఏది కొత్త కాన్సెప్ట్స్ కాదు. ఇప్పుడు ఈ కాలంలో వచ్చే కొత్త డైట్స్, కొత్త కాన్సెప్ట్స్ ఇదేమన్నా కొత్తవి కాదు. పాత కాన్సెప్ట్స్నే కొత్త పేరు ఇచ్చి పెట్టిన కాన్సెప్ట్స్ ఇవి. మీరు చెప్పేది నాకు అర్థమైంది, కీటో డైట్ అని గురించి చెప్తున్నారు మీరు. ఇవన్నీ ట్రై చేసినారు ఆల్రెడీ. 18th century నుంచి ఉంది కీటో డైట్. ఏమైంది, ఎందుకు డిస్కంటిన్యూ చేశారు? వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, దాని అసోసియేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి డిస్కంటిన్యూ చేస్తారు. ఇక్కడ అంటే సర్జరీ ఏమంటే అట్లీస్ట్ ఈ వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ అయ్యి వాళ్ళకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది అట్లీస్ట్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే అండి ఎంతో మంది ఊబకాయంతో బాధపడుతున్నారండి. అవును. సో వాళ్ళల్లో అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అవును. సో మీ సైడ్ నుంచి ఏం చెప్తారు మీరు? నేను చెప్పేది ఏమంటే బేసిక్గా మీరు డెఫినెట్గా హెల్త్ గురించి కొంచెం సమయం కేటాయించండి రోజుకి. మీరు ఆలోచించాలి మనం ఏం తింటున్నాము, ఏం తినడం లేదు. హై క్యాలరీ అవాయిడ్ చేయాలి. మనం డెఫినెట్గా ఎప్పుడు కూడా ఉబ్బకాయం వచ్చినప్పుడు ఫస్ట్ డైరెక్ట్ సర్జరీ పోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మేము హెల్త్ జిమ్ చేయడం మొదలు పెట్టాలా, డైట్ చేయడం మొదలు పెట్టాలా, ఏది కాన్షియస్నెస్ అంటే ఏది తినితే ఎక్కువ క్యాలరీస్ అని అవాయిడ్ చేయడం మొదలు పెట్టాలా, ఏమైనా రాంగ్ హ్యాబిట్స్ ఉంటే ట్రై చేయాలి. ఒకవేళ మీరు తగ్గకపోతే, మీ BMI ఎక్కువ ఉంటే, మీరు వెయిట్ ఉండాల్సిన వెయిట్ కంటే 30 kgs ఎక్కువ ఉంటే ఈ సర్జరీకి ఆప్ట్ చేయొచ్చు. కొంతమంది ఉంటారు డైరెక్ట్గా 151. ఎక్స్టర్డే ఒక పేషెంట్ చూసాను, కానిస్టేబుల్ వచ్చారు, 167 kg ఉన్నారు. వాళ్ళకి ఏ డైట్ ఏమీ పనిచేయదు, అది అందరికి తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చారు మా దగ్గరికి, డెఫినెట్గా వాళ్ళు నెక్స్ట్ వీక్ వాళ్ళకి సర్జరీ చేస్తున్నారు. ఇప్పుడు మనం నోటీస్ చేస్తూ ఉంటామండి, భారీగా హెవీ వెయిట్ ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ లైక్ LDL కావచ్చు, HDL కావచ్చు, అవి లైక్ హార్ట్ స్ట్రోక్స్కి కారణం అవుతాయి, కార్డియాక్ అరెస్ట్లు అయ్యే అవకాశం ఉంది అంటూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్ మీరు చెప్తుంటేనే భయం వేస్తుంది మాకు. 150+ అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ నెంబర్, రైట్? సో అలాంటి పేషెంట్స్ అంటే లైక్ ఎప్పుడు ఏమవుతుందో తెలియని పేషెంట్స్ వాళ్ళు, ఎంతో జాగ్రత్తగా వాళ్ళని ట్రీట్ చేయాలి. అటువంటి పేషెంట్స్ వైజ్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మీరు చెప్పినట్లు ద కొలెస్ట్రాల్స్లో LDL అనేది డేంజరస్ అనమాట. మేము ఓబీస్ పేషెంట్ చూస్తాం, అందరికీ 150, 160, 100 కింద ఉండాలి LDL, 160, 170. వాళ్ళకి ఏమంటే వీళ్ళు ఎట్లే వదిలేస్తే అదే వెళ్ళి కార్డియాక్ ఇష్యూస్కి రీజన్ అవుతుంది. సడన్ హార్ట్ అటాక్స్ అవన్నీ మెల్లగా. ఎప్పుడు కూడా హార్ట్ అటాక్ సడన్గా రాదు, స్లోగా డిపాజిట్ అవుతుంటుంది. వెయిట్ ఎట్లా పెరుగుతుంటే అట్లా డిపాజిట్ అవుతుంది. ఎప్పుడు మీరు 100% బ్లాక్ అవుతుంది అప్పుడే హార్ట్ అటాక్ వస్తుంది, 99% కూడా రాదు. అలాంటప్పుడు మేము డెఫినెట్గా మేము చేసినామంటే మా హైయెస్ట్ పేషెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ మా రీసెంట్గా ఒక డాక్టరే, ఆయనకి LDL 650 ఉన్నింది, 100 లోపల ఉండాలి. మేము సర్జరీ చేసాము, ఇప్పటికి 2 years అయింది, LDL నార్మల్ లిమిట్లో ఉంది. సూపర్. డెఫినెట్గా అట్లీస్ట్ వీ హ్యావ్ ప్రివెంటెడ్ 1 heart attack బై లూజింగ్ వెయిట్. చాలామంది ఏమంటే వెయిట్ లాస్ అంటే ఏదో బాగా కనిపించడానికి అట్లా అనుకుంటారు, కాదు, లోపల హెల్త్ ఇష్యూస్. నేను చెప్పేది ఒకటే, ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ నాట్ మెటబాలిక్ ఫిట్నెస్.
మీరు చూస్తూ ఉంటారు చాలామంది హెల్తీగా ఉంటారు, సడన్గా జిమ్ పోయి హార్ట్ అటాక్ వస్తుంటుంది. ఎస్ అంటే వాళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉన్నారు కానీ లోపల ఫిట్నెస్ లేదు, కాబట్టి టెస్ట్ చేస్తేనే బయటకు తెలుస్తుంది. మధు గారు, డాక్టర్ గారు చెప్పినట్టు సర్జరీ వైజ్ ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయంటే పర్సనల్గా మీరు ఫేస్ చేశారు కాబట్టి? సార్ ఏం లేదు సార్, నేను ఒక రోజు ముందు వెళ్ళాను, నైట్ టెస్టులు చేశారు, మార్నింగ్ 8 o'clock సర్జరీ తీసుకెళ్లారు. జస్ట్ ఒక 40 minutes సర్జరీ ఏంటది, 1.5 hour తర్వాత నాకు మెలకు వచ్చింది ఐసీయూలో. నార్మల్గా ఉంది, కొద్దిగా గుండెల్లో లైట్గా ఒక గ్యాస్ ఫామ్ అయ్యి మంట అనిపించింది. సార్ చెప్తే వెంటనే నడిపించారు లేచి. 2 hours ఆపరేషన్ సర్జరీ అయిన 2 hours నేను నడిచాను. ఓకే, ఇది ఫ్రీగా నడిచాను. అది నడిచినప్పుడు ఆటోమేటిక్గా తగ్గుతుంది అనమాట. అది మరుసటి రోజే నేను అక్కడి నుంచి బెంగళూరు టు తిరుపతి, మాది బెంగళూరు టు తిరుపతి హ్యాపీ కార్లో వచ్చాను. అంటే వితిన్ 1 dayలో. అంటే ఇది సర్జరీ అనేది చాలా చిన్న సార్, ఇది అంటే స్కిన్ లూజ్ అవ్వటం అంటే హెవీ వెయిట్ ఉంటుంది అంటే స్కిన్ లూజ్ అంటే ఖచ్చితంగా అవుతుంది సార్ అది, ఎందుకంటే మనకు ఎక్కువ లావు ఉండే వాళ్ళు తగ్గుతుంది. దాన్ని మనం ప్రోటీన్ ద్వారా టాబ్లెట్స్, విటమిన్ టాబ్లెట్స్ రెగ్యులర్గా ఒక 1 year మనం కంపల్సరీగా, ఎందుకంటే కొంచెం ఫుడ్ తక్కువ తింటాము. ఏం లేదు సార్ ఈ దీంట్లో ఏమన్నా ఉందా దానికి? సార్ నాకు చాలా చాలా సింపుల్గా ఉంది సార్ అది, ఎందుకంటే ఇప్పుడు ఉండే టాబ్లెట్స్ భయపడుతూ ఉంటారు. వెళ్ళడం వరకే మన పని సార్, ఆ ధైర్యం ఉంటే చాలు సార్. నేను కూడా 1 year బ్యాక్ వచ్చి భయపడి బ్యాక్ వెళ్ళిపోయా, ఎలా ఉంటుందేమో భయపడ్డా. కానీ ఆ 1 year నేను అంటే ఆ ఊబకాయంలో ఉండే ప్రాబ్లమ్స్ వేరు సార్, మానసికంగా చాలా ఇబ్బంది పడతాం సార్. చాలా ఊబకాయంతో ఉన్న వాళ్ళకి మీరు చేయించుకొని బెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఏం చెప్తారు మీరు? సార్ 100% దీనికంటే రెమెడీ ఇంకోటి లేదు సార్. ఎందుకంటే మార్నింగ్ ఎంతమందిని చూస్తాను సార్, నేను వాకింగ్ చేస్తుంటారు 2-3 kilometers తిరుగుతారు, ఒక కాఫీ తాగుతారు, అయిపోయింది సార్. వాళ్ళకి తగ్గిన ఆ ఎనర్జీ అవన్నీ ఒక కాఫీతో మొత్తం మళ్ళీ. ఇప్పుడు దీని తర్వాత మీరు అన్నారు కదా డైట్ లెవెల్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? సార్ ఏం లేదు సార్, మనం ఫుడ్ తక్కువ తింటాము. మామూలుగా మనకి ఎక్కువ ఫుడ్ అనేది మన కడుపు అంటే పొట్ట సైజ్ పెరిగే కొద్దీ మనం తింటాం తప్ప అది హెల్త్కి అంత అవసరం లేదు. మనకి ఇబ్బంది అనిపించలేదు సార్, నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు సార్. అంటే అప్పుడప్పుడు కొద్దిగా నీరసం అనిపిస్తుంది, అప్పుడు ప్రోటీన్, ఎందుకంటే మనకు ఎక్కువ మనం తిరుగుతుంటాం కదా, మనం ఫుడ్ తక్కువ తిన్నప్పుడు కొద్దిగా నీరసం అలవాటు పడేదాకా సార్. సార్ 1 year నేను 1 month ఫస్ట్ కొంచెం కొద్దిగా ఇబ్బంది పడినా సార్. 1 year అంటే 1 year కూడా ఏమంటే ఫుడ్ తక్కువ తింటున్నాను నా ఫీల్ అది, మనసులో అరే తక్కువ తింటున్నాను అనిపిస్తుంది. 1 month తర్వాత నేను హ్యాపీగా ఇప్పుడు నేనేం కావాలో తింటున్నాను సార్. నేను పెరగట్లేదు, నేను ఈ ప్రతి నెల గమనిస్తున్నాను. ఏ రోజుకి ఆ మంత్ 2-3 సార్ ఎక్కువ తగ్గాం సార్. ఫస్ట్ 2 months తగ్గుతాము 20 kilos, మళ్ళీ 2 kilos 3 kilos తగ్గుతూ వస్తాం. దానివల్ల ఏమంటే మనకు తెలియకుండానే ఇప్పుడు 1 yearకి దాదాపు 44 kilos అంటే ఫుల్ ఒక 2 cylinders ఎత్తి పక్కన పెట్టాను నా బాడీలో. మహేంద్రన్ గారు, ఇప్పుడు చాలా మంది సర్జరీ అనుకుంటారు, అయితే లైక్ వాళ్ళకి వైద్య బీమా వయసు కూడా కొన్ని వెసులుబాట్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే వైద్య బీమా అంటే లైక్ ఇన్సూరెన్స్ టైప్ అని. చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ఇంతకుముందు ఇన్సూరెన్స్ కవర్ అవ్వదేమో అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎట్లుందంటే ఇన్సూరెన్స్ మీరు ఒకవేళ మీ BMI 32.5 కంటే ఎక్కువ ఉండి మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అది ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అంటే ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీకి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, కానీ కార్పొరేట్ ఇన్సూరెన్స్కి వెయిటింగ్ పీరియడ్ కూడా అవసరం లేదు. రైట్. ఫైనల్గా డయాబెటిక్కి సంబంధించి అంటే మెటబాలిక్ సర్జరీ అన్న డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, బీపీ ఇంకా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇట్స్ ఎ గుడ్ రెమెడీ అంటున్నారు కాబట్టి మీరేం చెప్తారు ఊబకాయం ఉన్న వాళ్ళకి? చూడండి, ఊబకాయం ఉంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళ గురించి చెప్తాను. ఊబకాయం అంటే ఫస్ట్ డయాబెటీస్కి ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే డైట్ చేంజెస్, అది ఇంపార్టెంట్, ట్యాబ్లెట్స్ కంటే ఇంపార్టెంట్. అది తగ్గకపోతే ట్యాబ్లెట్స్కి వచ్చేది. సో డెఫినెట్గా మీరు కాన్షియస్ ఉండండి, ఏం తిన్నా కాన్షియస్ ఉండండి. మీరు పలానా తింటున్నారంటే ఎన్ని క్యాలరీస్ ఉండొచ్చు అవాయిడ్ చేయండి, హై క్యాలరీ అవాయిడ్ చేయండి. మీరు క్యాల్కులేట్ చేయలేరు, అది అవాయిడ్ చేయండి హై క్యాలరీ. మీరు లో క్యాలరీ మాత్రం తినండి, అదొకటి నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, మీరు ఎట్లన్నా క్యాలరీస్ తీసుకున్నప్పుడు దాన్ని బర్న్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ రోజు ఎక్కువ తినేశారు, ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే పార్టీకి వెళ్ళారు, ఎక్కువ కేక్ తినేశారు, మీరు ఈవినింగ్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ఒక థ్రెడ్మిల్ చేయాలి, 1 గంట కానీ అట్లా. క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్ వాచ్ అవుట్ చేయాలి. నెంబర్ 2. నెంబర్ 3, చాలా ఎక్కువ వెయిట్ ఉన్నారనుకోండి, 120, 130, 140 ఉన్నారనుకోండి, మీరు ట్రై చేసిన డైట్ ఎక్సర్సైజ్ ఒకవేళ వర్క్ అవ్వకపోతే డెఫినెట్గా బయాట్రిక్ సర్జరీ ఆప్షన్ ఉంది. మీరు మణిపాల్ మిల్లో రోడ్ మీరు కాంటాక్ట్ చేస్తే డెఫినెట్గా నా పేరు కొడితే మీరు వస్తుంది. డెఫినెట్గా మేము ఉన్నాం, డెఫినెట్గా ఎంత వెయిట్ ఉన్నా మేము హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉన్నాం. మా పర్సనల్గా మేము 240 kg వరకు హ్యాండిల్ చేసాం. రైట్ అండి, థ్యాంక్ యూ మోయిన్. థ్యాంక్ యూ.
ఎనిహో కంగ్రాట్స్ అండి మీకు Thank you, sir. వెయిట్ అనేది Thank you very much, sir. లాస్ అయ్యి మంచిగా ఇప్పుడు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో అది ఖచ్చితంగా వెయిట్ అనేది లాస్ అవుతారు, ప్లస్ దాంతోపాటు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. ఎంత వెయిట్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు. మీ మెడిసిన్ ఏదైనా వాడుతున్నా కూడా అది కూడా మేము గ్రాడ్యువల్లీ తగ్గించుకుంటూ వెళ్తాము అంటున్నారు. సో ఖచ్చితంగా బ్యారియాట్రిక్ సర్జరీ, మెటబాలిక్ సర్జరీ బాగా ఉపయోగపడుతుంది మీ హెల్త్ వైజ్ అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితే కనిపిస్తుంది. దిస్ ఈజ్ రఫీ.